ఇలా జరిగిందండి. జరిగింది తలుచుకుంటుంటే నాకు పిచ్చ కోపం వస్తుంది. ఆడదంట్రా అది పిశాచి. రేయ్ టెన్షన్ అవ్వకుండా బయలుదేరరా. ఏంట్రా మరి? విజయవాడకు వెళ్ళి ఫోన్ చేయి. రేయ్ ఏంట్రా సాగనంపాలని చూస్తున్నావు? నాతో నువ్వురా. రేయ్ స్థలం వద్దనుకున్నా ఇచ్చిన అడ్వాన్స్ 50,000 తిరిగి తీసుకోవాలరా. అవి వద్దనుకుని ఎలా రమ్మంటావు? అరుణ్, మీ నాన్న కోటీశ్వరుడు, నెలకి జీతాలే లక్షల్లో ఇస్తున్నారు. అలాంటిది 50,000 నీకు ఒక మ్యాటరా? ఒక్క రూపాయి అయినా కారణం లేకుండా ఎందుకు వదిలేసి రావాలి? సరేరా రా, నీకు డబ్బులు కావాలంతే కదా, పక్కన పోలీస్ స్టేషన్ ఉంది, కంప్లైంట్ ఇద్దావరా. రేయ్ అతన్ని స్టేషన్కి పిలిపిస్తే పాపం జానకి కూడా స్టేషన్కి రావాలి కదరా. జానకి చాలా మంచి అమ్మాయిరా. ఎవర్రా జానకి? తనేరా, హడావుడిగా అందంగా క్యూట్ గా అటు ఇటు తిరుగుతూ వాళ్ళూరు పాడవకూడదని మనకి సన్మానం చేసి ఊరికి మంచి చేసిందే ఝాన్సీ రాణి. తనేరా జానకి. నా మీద పేడ నీళ్లు పోసిన అమ్మాయి నీకు ఝాన్సీ రానా? ఏంటి ఆ అమ్మాయి నీకు అంత బాగా నచ్చిందా? చాచా అదేం కాదురా. ఆ అమ్మాయి పేరు తెలుసుకుని వచ్చావు, ఆ అమ్మాయి పరువు పోకూడదు అనుకుంటున్నావు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా? సరే ఎలాగోలా తన వల్ల పడ్డట్టున్నావు, తనతోనే ఉండాలనుకుంటున్నావు, నీ ఇష్టం. కానీ లవ్ అనే గోలొద్దురా, చాలా డేంజర్ అయిపోద్ది. ఆ రేంజ్ కి నేను ఎప్పుడు వెళ్ళనురా. ఏ స్ట్రైట్ గా పెళ్లి చేసుకుంటావా ఏంటి? ఓవర్ గా మాట్లాడుకురా. ఊరికి జోక్ చేశానురా. నా ఫ్రెండ్ అమ్మాయిల విషయంలో కరెక్ట్ గా ఉంటాడని ఈ క్షణం వరకు నమ్ముతున్నాను. అదే నమ్మకంతో ఉండమ్మా. కరెక్ట్ గా జడ్జ్ చేసావు, నేను అలాగే ఉంటాను. అయినా నాకు మీ నాన్నగారిని తలుచుకుంటుంటేనే కాస్త భయంగా ఉందిరా. ఆయన గురించి ఇప్పుడే ఎందుకురా మొదలెడతావు? అమ్మవారు వస్తోంది, ఎవరు అడ్డు రాకూడదు. ఎదురుగా ఎవరు రాకూడదు, అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోండి. తలుపులు మూసుకోండి, ఎవరు తొంగి చూడొద్దు. అమ్మవారు బలి తీసుకొస్తోంది, ఎవరు ఎదురుపడద్దు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, తలుపులు మూసుకోండి. వేసుకోండి, తలుపులు వేసుకోండి. భూత ప్రేత పిశాసులు దుష్ట శక్తులన్నీ నేనిచ్చే బలిదానాన్ని తీసుకొని వెళ్ళండి. ఊరిని కాపాడడానికి, ప్రజల్ని కాపాడడానికి, నీరుని కాపాడడానికి అమ్మవారు ఇస్తోంది. తీసుకోండి బలిదానం. సంతోషమేనా? తీసుకోండి, అమ్మవారు ఇస్తోంది, తీసుకోండి. బలిదానం తీసుకోండి. వచ్చేసారా?
రండి, తీసుకోండి. వెళ్ళకండి, ఈ బలిదానాన్ని తీసుకోండి.